హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉన్న హార్లిక్స్ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో చూపిస్తానండి. ఇది అసలు నిజంగా హార్లిక్స్ టేస్ట్లో ఉంటుందా లేకపోతే ఏ టేస్ట్లో ఉంటుందా అన్నది నేనైతే ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నవారు డైలీ మన వీడియోస్ ఫాలో అవడానికి ట్రై చేయండి. అలాగే మర్చిపోకుండా బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో మీకు బోర్ అనిపిస్తే ఇక్కడే స్కిప్ చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. నేను ఇక్కడ 1 కప్పు వరకు గోధుమలు తీసుకున్నాను. వీటిని ఈ విధంగా ఒక బౌల్లో వేసుకుని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకుని దీంట్లో వాటర్ వేసి ఒక నైట్ అంతా దీన్ని నాననిచ్చాను అనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా నానాయి. ఇప్పుడు వీటికి మొలకలు రావాలన్నమాట. మొలకలు రావడం కోసం ఇలా ఒక కాటన్ క్లాత్లో ఈ గోధుమలను వేసుకుని ఈ విధంగా టైట్గా చుట్టేసేయండి. దీన్ని ఒక హాట్ బాక్స్లో కానీ లేకపోతే ఇలాగే కానీ మనం ఉంచుకుంటే మనకి నెక్స్ట్ డే మార్నింగ్కి ఇవి ఇలా మొలకలు అనేవి వస్తాయి. మనం హాట్ బాక్స్లో ఎందుకు పెడతామంటే ఆ వేడికి ఇవి కొంచెం త్వరగా మొలకలు రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా మొలకలు వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో వేసుకుని బాగా ఎండబెట్టుకోవాలి. అంటే మనకి మార్నింగ్ ఎండబెడితే ఈవినింగ్కి చూసారు కదా ఈ విధంగా అవుతాయి. ఈ విధంగా అయిన తర్వాత మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎండ లేదు అనుకుంటే నీడనైనా ఆరబెట్టుకోవచ్చు. మనం నీడని ఆరబెట్టుకుంటే దీన్ని ఎక్కువసేపు డ్రై రోస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకుని ఈ విధంగా వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మనం ఎక్కువసేపు ఎండబెట్టాం కాబట్టి ఒక 5 మినిట్స్లో ఇవి డ్రై అయిపోయాయి. మీరు నీడని ఆరబెట్టేవారైతే ఒక 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా నేను ఇక్కడ జీడిపప్పు అలాగే బాదం పప్పును కూడా డ్రై రోస్ట్ చేశాను. వీటన్నిటిని కూడా కంప్లీట్గా చల్లారిన తర్వాత ఈ గోధుమల్ని ఈ విధంగా చేత్తో ప్రెస్ చేస్తే ఇలా 2 పీసెస్ అవ్వాలన్నమాట. అంతవరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసి నేను ఫైన్ పౌడర్ కింద గ్రైండ్ చేసుకుంటున్నాను. అంటే మనకి అన్నీ ఒకసారి వేసేస్తే ఇంత మెత్తగా పౌడర్ అవ్వదు కదా, సో అందుకని చెప్పి 2 పార్ట్స్ కింద వీటిని పౌడర్ చేశాను. అలాగే బాదం పప్పు జీడిపప్పును కూడా పౌడర్ చేసుకోవాలి. మనకి ఇవి త్వరగా పౌడర్ అవ్వవు కాబట్టి దీంట్లో ఒక 2 స్పూన్ల వరకు గోధుమ పిండిని వేసుకుంటే ఈ విధంగా మెత్తగా పౌడర్ అవుతుంది. ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకుని దీంట్లో ఈ పిండిని వేసుకుని జల్లించుకోవాలి. మనం ఇక్కడ పిండి జల్లెడి ఉంటుంది కదా, దాన్ని మాత్రమే యూజ్ చేయాలండి. అలా అయితేనే మనకి హార్లిక్స్ అనేది చాలా మెత్తగా వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా, ఈ పైన వచ్చే ఈ హార్డ్గా ఉండే పార్టికల్స్ని మనం కొద్దిగా షుగర్ వేసుకుని డైరెక్ట్గా తినేయచ్చు. ఈ కింద మనకి మెత్తగా ఉన్న పౌడర్ని మాత్రమే మనం హార్లిక్స్ కింద యూజ్ చేయాలి. ఒకవేళ అలా కాదు అనుకుంటే ఈ హార్డ్గా ఉండే పార్టికల్స్ని మరొకసారి గ్రైండ్ చేసుకుని జల్లించుకుంటే సరిపోతుంది. అలాగే దీంట్లోకి ఒక 1/2 కప్ వరకు మిల్క్ పౌడర్ని వేసుకోవాలండి. అలాగే 2 స్పూన్ల షుగర్ పౌడర్ని అనమాట. మనం దీంట్లో షుగర్ పౌడర్ని తక్కువే యూజ్ చేస్తున్నాము, ఎందుకంటే ఎలాగ పాలు మరిగించుకునేటప్పుడు షుగర్ని వేసుకుంటాం కదా, సో అందుకని చెప్పి ఇందులో తక్కువ వేస్తున్నాను అనమాట. మనకి దీంట్లోకి మెయిన్ బాదం పప్పు గోధుమలేనండి. మిగిలిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మన ఆప్షనల్. మన దగ్గర ఏముంటే అవన్నీ కూడా వేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత మిల్క్ హార్లిక్స్ అనేది ప్రిపేర్ అవుతుంది. దీన్ని ఒక బౌల్లోకి కొంచెం సపరేట్ చేసుకుని నేను దీంట్లో కొంచెం కోకో పౌడర్ని కలిపాను. ఇది వచ్చేసి చాక్లెట్ హార్లిక్స్ అవుతుందన్నమాట. చూస్తున్నారు కదా, ఈ హార్లిక్స్ పౌడర్ అనేది ప్రిపేర్ అయ్యింది. ఇకపోతే దీని టేస్ట్ ఎలా ఉన్నది అన్నది ఇప్పుడు నేను చెప్తాను. ఫస్ట్ వచ్చేసి దీన్ని ఒక 8 కంటైనర్లో వేసుకుని స్టోర్ చేసుకుంటే మనకి ఇది 1 to 2 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. చూస్తున్నారు కదా, సేమ్ మనకి ఇది హార్లిక్స్ పౌడర్ కన్సిస్టెన్సీలోనే ఉంది. కాకపోతే దీని టేస్ట్ అనేది పర్ఫెక్ట్ హార్లిక్స్లో అయితే లేదండి, ఎందుకంటే వాళ్ళైతే కొంచెం ప్రిజర్వేటివ్స్ అవన్నీ కూడా వేస్తారు కదా, సో అందుకని చెప్పి ఆ టేస్ట్ అయితే వస్తుంది. చూస్తున్నారు కదా, నేను ఇవి పాలల్లో కలిపి చూపిస్తున్నాను. వీటి టేస్ట్ కూడా బాగుంది, కాకపోతే సేమ్ హార్లిక్స్ టేస్ట్ అయితే రాలేదండి. ఇవి కూడా మనకి చాలా హెల్త్ఫుల్లే, కానీ సేమ్ హార్లిక్స్లా అయితే లేదు. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటే